మన దేశంలో సామాన్యుడి ప్రాణానికి విలువే లేకుండా పోయింది. రోడ్డు మీద బైక్పై పోవాలంటేనే వణికిపోవాల్సిన పరిస్థితి. ఎక్కడి నుండి మృత్యు రూపంలో ఏ కారు వచ్చి ఢీకొడుతుందో తెలియని పరిస్థితి. ఇటీవలి కాలంలో మహారాష్ట్రలోని 2 వేర్వేరు ఘటనల్లో ర్యాష్ డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున ఒక లగ్జరీ కారు ఓ జంటను వేగంగా వచ్చి ఢీకొట్టడంతో స్కూటర్ నడుపుతున్న వ్యక్తి భార్య అక్కడికక్కడే చనిపోయారు. కారు నడిపిన యువకుడు కారు వదిలేసి పారిపోయాడు. దేశంలో హిట్ అండ్ రన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. సామాన్యుడి ప్రాణానికి విలువే లేకుండా పోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేకుండా పోయింది. తాజాగా ఆదివారం నాడు ముంబైలో ర్యాష్ డ్రైవింగ్ కు ఒక యువతి బలైపోయింది. భర్త భార్య కలిసి ఫిష్ మార్కెట్కు వెళ్లి చేపలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఓ లగ్జరీ కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. స్కూటర్ వెనుక కూర్చున్న వ్యక్తి భార్యను 100 అడుగుల దూరం వరకు నెట్టుకుంటూ పోయింది. ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపలే కన్ను మూసింది. కారు నడిపింది మహారాష్ట్రలో అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి కొడుకు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కారు వదిలేసి పారిపోయాడు. ఇప్పటి వరకు ఆచూకీ లేదు. అంతకుముందు పూణేలో ఓ మైనర్ పూటుగా మద్యం సేవించి ఆ మద్యం మత్తులో ఒక బైక్ను ఢీకొట్టి 2 మృతికి కారణమయ్యాడు. మైనర్ కాబట్టి శిక్ష పడలేదు. ఇటీవలే మైనర్ బెయిలుపై విడుదలయ్యాడు. అంతకుముందు చెన్నైలో ఏపీకి చెందిన వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కూతురు చెన్నైలో BMW కారును ఫుట్పాత్పై ఎక్కించి ఓ యువకుడి మృతికి కారణమయ్యారు. వెంటనే కారును అక్కడే వదిలేసి పారిపోయారు. ఇక ముంబై యాక్సిడెంట్ విషయానికి వస్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పార్టీ శివసేనకు చెందిన సీనియర్ నాయకుడు కొడుకు 24 ఏళ్ల మిహిర్ షా ప్రస్తుతం BMW హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు. ఆదివారం నాడు తెల్లవారుజామున తన లగ్జరీ కారు BMWను అత్యంత వేగంగా నడుపుతున్న సమయంలో కారు కంట్రోల్ తప్పింది. కారు ముందు స్కూటర్పై మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న ప్రదీప్, అతని భార్య కావేరి స్కూటర్ను వేగంగా ఢీకొట్టడంతో స్కూటర్ పడిపోవడం, కావేరి కారు బానెట్పై అలానే 100 మీటర్ల దూరం వరకు దూసుకువెళ్లడం జరిగిపోయింది. ముంబైలోని అనిబిసెంట్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే చుట్టుపక్కల వాళ్లు కావేరిని ఆస్పత్రికి తరలించేలోగానే ఆమె కన్నుమూశారు. ఈలోగా నిందితుడు మిహిర్ షా అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే మిహిర్ షా, అతని డ్రైవర్ ఇద్దరూ కారు వదిలేసి వేర్వేరు ఆటో రిక్షాల్లో పారిపోయారు. డ్రైవర్ బోరివలికి వెళ్లిపోగా షా ఎక్కడికి వెళ్లాడో తెలియదు. కాగా ఈ కారు రాజేష్ షా పేరుపై రిజిస్టర్ చేసి ఉంది. నిందితుడు మిహిర్ షా తండ్రి రాజేష్ షా. ప్రస్తుతం రాజేష్తో పాటు డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిడావట్లు పోలీస్ కస్టడీలో ఉన్నారు. వీరిపై కొత్తగా అమల్లోకి వచ్చిన BNS క్రిమినల్ లా ప్రకారం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఇక మే 19న ఇలాంటి హై ప్రొఫైల్ కేసు పూణేలో నమోదైంది. 2 నెలల క్రితం పూణేలోని కళ్యాణ్ నగర్ ఏరియాలో 2 IT ప్రొఫెషనల్స్ మోటార్ సైకిల్పై ఇంటికి వెళ్తున్న సమయంలో పూణేకు చెందిన ఓ బడా బిల్డర్ మైనర్ కుమారుడు మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి మోటార్ బైక్ను ఢీకొట్టడంతో బైక్పై ఉన్న 2 అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో డ్రైవర్ను ఇరికించేందుకు బిల్డర్ ప్రయత్నించి విఫలమయ్యాడు. ప్రస్తుతం మైనర్ బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం ముంబై పోలీసులు మిహిర్ షా కోసం గాలిస్తున్నారు. ఆయన గర్ల్ ఫ్రెండ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ఆమె సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా నిందితుడి తండ్రితో పాటు డ్రైవర్ను పోలీసులు ప్రశ్నించారు. అయితే పోలీసుల సమాచారం ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే మిహిర్ తన తండ్రి రాజేష్ షాకు సమాచారం అందించాడు. తండ్రి మిహిర్ను పారిపోవడానికి సహకరించాడని, అందుకే నిందితుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం రాజేష్ షా, అతని డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం అందించలేదన్న కారణంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
కాగా సోమవారం నాడు వీరిద్దరిని కోర్టులో ప్రవేశపెడతామన్నారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో సాక్ష్యాలు చెరిపివేయడానికి ప్రయత్నించారని చెప్పారు పోలీసులు. కారు వెనుక నెంబర్ ప్లేట్ తొలగించడంతో పాటు కారు ముందున్న నెంబర్ ప్లేట్ను ధ్వంసం చేశారు. కారు విండ్ షీల్డ్పై శివసేన స్టిక్కర్ ఉంది, దాన్ని కూడా తొలగించడానికి ప్రయత్నించారు. స్క్రాచ్ చేసినట్లు కనిపిస్తోంది. మిహిర్ సోషల్ మీడియాలో కారుపై స్టిక్కర్తో ఉన్న ఫోటో చూశామంటున్నారు పోలీసులు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీఓ అధికారులను, ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులను పిలిపించి కారును పరిశీలించారు. కాగా నిందితుడు మిహిర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మిహిర్ మిత్రులను పిలిపించి ప్రశ్నిస్తున్నారు. 6 బృందాలను రంగంలోకి దింపి మిహిర్ షా కోసం గాలింపు మొదలుపెట్టింది ముంబై పోలీసులు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. శనివారం రాత్రి అతను మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పార్టీకి వచ్చిన వారిని కూడా పిలిపించి విచారించనున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రానికి వస్తే నెల్లూరు జిల్లా రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ కుమార్తె మాధురి చెన్నైలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న 21 ఏళ్ల పెయిన్పై తన BMW కారు నడిపించి అతని చావుకు కారణమయ్యారు. చెన్నైలోని అడియార్ ట్రాఫిక్ పోలీసులు 304A అంటే బెయిల్ లభించే సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్పై ఉన్నారు. పూణేలో జరిగిన యాక్సిడెంట్ కేసులో కూడా మైనర్కు బెయిల్ లభించింది. ఇక తాజా యాక్సిడెంట్ విషయానికొస్తే 24 ఏళ్ల మిహిర్ షా రేపోమాపో లొంగిపోతాడు. ఆ తర్వాత బెయిల్ సంపాదించుకుని బయటపడతాడు. ఇక బాధితుల గురించి పట్టించుకునేవారే ఎవరూ ఉండరు. తమ వారిని కోల్పోయిన దుఃఖంతో జీవితాంతం కుమిలిపోవాల్సిందే. మన దేశంలో చట్టాలు కఠినంగా లేనంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలకు కారణమైన వారికి 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అది ఎంత పెద్దవారైనా చట్టం ముందు అంతా సమానమే. ఇక మన ఇండియాకొస్తే చట్టం కొందరికి మాత్రం చుట్టం అనే నానుడి చక్కగా సరిపోతుంది. మన దేశంలో చట్టాలు కఠినంగా అమలు చేయనంత వరకు ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ కేసులు జరుగుతుంటాయి. నిందితులకు బెయిల్ లభిస్తూనే ఉంటుంది. బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. వారి ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. సో సాడ్.